అందరికీ వందనాలండి. నేను మీకు ఒక కర్రీ చేసి చూపిస్తున్నాను. అది చూస్తూ ఒక షార్ట్ మెసేజ్ మీకు అందించాలనుకుంటూ ఉన్నాను. అది వింటూ ఇది చూడండి. వంట ఎలా చేస్తున్నాననే చూడండి. ఏం చెప్తున్నాననేది వినండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేనేం చెప్పాలి అనుకుంటూ ఉన్నానంటే, మనందరికీ తెలుసు బైబిల్లో స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏంటి ఆ స్టోరీ అంటే, అబ్రహాం గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. అబ్రహాంకి వృద్ధాప్యమందు కుమారుణ్ణి దేవుడిస్తూ ఉంటాడు. ఆ కుమారుని పేరు ఇసాకు. ఆ యొక్క కుమారునికి ఎంతగానో ప్రేమతో పెంచుతూ ఉంటాడు. అయితే ఒకరోజు అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమై, నీకు లేక కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని దేవుడు అబ్రహాంని అడుగుతాడు. అడిగితే అబ్రహాం గారు సరే దేవా, తీసుకొస్తాను. ఎక్కడికి తీసుకురావాలి ఏంటని ప్రార్థన చేస్తే, పలానా కొండ మీదకి నువ్వు తీసుకురా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క బలికి కావాల్సిన కట్టెల్ని అన్నిటినీ, బలికి ఏమైతే అర్పిస్తూ ఉంటారో కట్టెలు, మంట అంటే అగ్గిపెట్టె, కట్టెలు అన్నిటినీ రెడీ చేసుకొని, అవి మోయటానికి గాడిద మీద అవన్నీ పెట్టేసి కుమారుణ్ణి తీసుకొని దాసుల్ని తీసుకొని వెళ్తాడు. కొంచెం దూరం ఆగిన తర్వాత దాసుల్ని వెళ్ళిపోమని చెప్తారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను నా కుమారుడు మాత్రమే వెళ్తామని చెప్తారు. సరే అయ్యా అని ఇంక వాళ్ళు రిటర్న్ అవుతారు. ఇంకా అబ్రహాము తన యొక్క కుమారుడు మాత్రం ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి అన్ని వెళ్ళే దారిలో ఎక్కుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇసాక్ అంటాడు, నానా, నువ్వు ఆ దేవుడు చెప్పాడు అని బలిగా అర్పించటానికి ఇక్కడికి వెళ్తున్నాం కదా, మనము బలి కోసం అన్నిటినీ పెట్టావు, అన్నిటినీ సిద్ధం చేశారు. మరి బలికి ఇవ్వటానికి బలి పశువు ఏది అని అడుగుతాడు. బలి పశువు ఏది? గొర్రె కానీ లేకపోతే పొట్టేలు కానీ ఇలా అర్పిస్తారు కదా, దాన్ని ఏమీ తీసుకురావట్లేదు ఏంటి నాన్న అంటాడు. ఆ మాటకి ఆ యొక్క తండ్రికి ఎంత బాధేసిద్ది, చాలా బాధేసిద్ది. కానీ ఆ తండ్రి ఏం బాధపడకుండా నిబ్బరం కలిగి తన యొక్క గుండెని గట్టిగా స్ట్రాంగ్ చేసుకొని ఏం పలకకుండా పైకి తీసుకెళ్తాడు. యెహోవా దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్తాడు కొంచెం ఆగిన తర్వాత. అలానే అడుగుతూ ఉంటే సరేనని పైకి వెళ్ళి అన్నీ సిద్ధం చేసి అన్నీ రెడీ చేసి తన యొక్క బిడ్డని కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా అక్కడ దాని మీద వణుకోబెట్టి కత్తి పైకి ఎత్తి తల నరికి తర్వాత కాల్చేద్దామన్న రీతిగా తను తెచ్చిన కత్తిని పైకి ఎత్తంగానే యెహోవా దేవుడు ఆయన వాక్కుతో మాట్లాడతాడు. అబ్రహాము ఆగు, నువ్వు నీ కుమారుణ్ణి నేను బలిగా కోరట్లేదు, నీ యొక్క విశ్వాసాన్ని నేను టెస్ట్ చేయాలని మాత్రమే ఈ యొక్క పరీక్షను నీకు పెట్టాను. కాబట్టి నీ యొక్క కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ యొక్క సంతానం ఇసుక రేణువులంతగా నేను అభివృద్ధి చేస్తాను, సముద్ర తీరం అంతగా నిన్ను ఆశీర్వదిస్తాను, నక్షత్రాలంతగా నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆ దీవెన పొందుకుంటూ ఉంటాడు. ఇంకా దేవుడు ఏదో ఒకటి బలిగా తీసుకెళ్ళాలి కదా. అయితే మధ్యలో ఆ యొక్క కొండపైకి ఒక చిన్న గొర్రెపిల్ల వచ్చింది. ఇంకా ఆ గొర్రెపిల్లని బలిగా అర్పించేస్తాడు అబ్రహాం. అర్పించిన తర్వాత ఇంకా తన బిడ్డను తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి. ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, మనకు కూడా దేవుడు ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మనం వ్యర్థంగా ఉపయోగించుకోకుండా దాన్ని వినియోగించుకోవాలి, అనేక మందికి ఉపయోగకరంగా మనం తయారు చేయాలి, వాటిని అనేక మందికి మనం ఇచ్చే వాళ్ళలాగా దేవుడు మనం నుంచినప్పుడు మనం ఇవ్వాలి. ఇతరుల దగ్గర మనం పొందుకోకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎదురు చూడాలి. ఏంది మనకి ఇంకా ఆశీర్వాదం రావట్లేదు అని నిరాశ కలిగి ఉండకూడదు. ఆ ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఎదురు చూసి ఓర్చుకొని మనం ఉన్నప్పుడు గొప్ప మేలుని పొందుకుంటాము అనే దానికి రుజువుగా ఈ యొక్క అబ్రహాం స్టోరీ. అబ్రహాం గారు చాలా వృద్ధాప్యమందు పిల్లవాడిని దేవుడిచ్చాడు.
ఆ పిల్లవాడిని బలిగా కోరినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉండిద్ది. కానీ అదేం ఆశించగా దేవుడు అడిగాడు కాబట్టి ఇచ్చాడు. ఇవ్వటానికి సిద్ధం కలిగి ఉన్నాడు. ఇవ్వటానికి కూడా కత్తి కూడా ఎత్తబోయాడు. కానీ దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప మేలుని అబ్రహాం యొక్క జీవితంలో చేశాడు. అబ్రహాముని నూరంతల ఆశీర్వాదముతో నింపాడు. అలానే మనం కూడా దేవుడించి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఓర్పు కలిగి, దేవుడి పట్ల నిరీక్షణ కలిగి, ఆయన్నే మనం మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ఆయన్నే మనం పూజించాలి అనేదే ఈ యొక్క వాక్యం మీనింగ్. ఈ చిన్న వాక్యం దేవుని దీవించు. వాక్యం విన్నారు, వంట నేర్చుకున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అండి. నా యొక్క వీడియోస్ సపోర్ట్ చేయాల్సిందిగా